హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంపరావు అగ్రహారంలో అన్ని ట్రెడిషనల్ రుచులు మధ్యలో ఇగొట్టి తింగర్ రుచి అనమాట. సో బొబ్బా టీ అనేసి బాగుంది అది. ఫ్లేవర్స్, ఫ్రూట్ ఫ్లేవర్స్ అవన్నీ బాగున్నాయి. ఓకే, గ్రీన్ మెలన్ అంటే ఏంది? బెటర్గా ఉంది, మస్క్ మిలన్ లాగా ఉంది. అయితే మన దగ్గర చెరుకు రసం చాలా బాగా సేల్ అవుతుంది. అండ్ అందులో మనం ఇచ్చే ఫ్లేవర్స్ అద్భుత అనమాట. జింజర్ లెమన్ కాకుండా పైనాపిల్ ఫ్లేవర్ ఇస్తాం. అసలు అల్టిమేట్ సేల్ ఉంటుంది. అండ్ కాఫీ టీ అయితే మీకు తెలుసు సక్సెస్ఫుల్ అనమాట. సో ఫ్రూట్ జ్యూసెస్ వెళ్తాయి, కానీ నార్మల్గా వెళ్తాయి. ఎందుకో నాకు అర్థం కాదు, అది నార్మల్గా వెళ్తాయి, మంచిగానే చేస్తారు పిల్లలు. ఇంకా ప్రాపర్ ఫ్రూట్ జ్యూస్ అది కూడా మనం తీసుకొద్దాము. అంటే ఉన్నాయి, ఇంకా ఇంకా అద్భుతమైన జ్యూస్లు తీసేది ఏదైనా ఉంటే తీసుకొస్తాం. అప్పటి వరకు అయితే వాడుతున్నారు, మంచిగా ఉన్నాయి, సేల్స్ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ కానీ తక్కువ ఉన్నాయి, అదే సేల్స్ మంచిగా ఉన్నాయంటే తక్కువ ఉన్నాయి, ఓవరాల్గా ఎక్స్పెక్ట్ చేసినంత ఉండవు అనమాట. అండ్ ఫర్దర్గా మన దగ్గరకు వచ్చేది కోకోనట్, మంచిగా కొబ్బరి నీళ్ళు ఒక మంచిగా వేయించేసుకుందాం. ఎందుకంటే మనకు కొట్టే కొబ్బరి కూడా చాలా అవసరం, మనం తెప్పించుకుందాము, స్టోర్స్లో పెడదాము. ఇక్కడ చట్నీలకు చాలా అవసరం అవుతుంది, ఎక్కడెక్కడో కొంటున్నాము. అవి మంచిగా ఉంటేనే, అంటే లేతగా ఉంటే అంత బాగుండదు కదా చట్నీలు, కొంచెమన్నా ముదిరాలట ఇంకా, అప్పుడు బాగుంటుంది కదా. సో బట్ ఈ లోపు పిల్లలకు అండ్ కాలేజ్ చుట్టుపక్కల కాలేజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలకు వాళ్ళకు కాలేజ్ వాళ్ళకు ఈ టీ అనేది చాలా చాలా బాగుంది వెరైటీగా. ఇది ఆల్మోస్ట్ నేను 4-5 మంత్స్గా 6 మంత్స్ అవుతుంది అనుకుంటా వెళ్ళి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి టేస్ట్ చేసి ఫ్లేవర్స్ చెక్ చేసి అన్నీ చెక్ చేసి వచ్చిన. అండ్ సూపర్ అనమాట. బట్ మనం అంతా అంటే ప్రాపర్గా మన దగ్గర ఉన్న స్టాఫ్ సెట్ అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడానికి ఇంత టైం పట్టింది. సో ఇంత టైంలో ఇవాళ ట్రైనింగ్కి వచ్చిందనమాట. మనకు డెమో, ట్రైనింగ్ అనొద్దు కదా, డెమో. మా స్టాఫ్కి అందరికీ డెమో చేస్తున్నారు, అందరికీ రావాలా. సో అంటే ప్రతిదానికి ఒక ఫార్ములా అండ్ సీక్రెట్ ఉంటుంది కదా, అది నేర్పిస్తారనమాట వాళ్ళ దగ్గర. ఇంత మినిమం ఇంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఉంటేనే మనకు వాళ్ళు వస్తారు, డెమో ఇస్తారు, సప్లై చైన్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఒక రకంగా టీనేజర్స్ను స్టూడెంట్స్ను టార్గెట్ చేసుకున్న ప్రోడక్ట్ ఇది. బాగుంది, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ మంచి మంచి కుండా కుల్ఫీ ఒకటి వస్తుంది. అండ్ ఒక వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్ కూడా వస్తుంది. చూద్దాం ఎట్లయితుందో. అండ్ ఇప్పుడైతే బొబ్బాటి ఏదో ఒక టీ. సో దానికి సంబంధించిన డెమో ఎట్లయితుందో చూడండి.
సో ఒక 4 ట్రై చేసిన, ఇది ఒకటి ఐదవది. అండ్ ఇది బాగుంది. నాకు అక్కడ ఎట్లా నచ్చిందంటే, స్వీట్స్ తినాను కదా, అండ్ ఐస్ క్రీమ్స్ అట్లా కూడా తినాను నేను. సో కానీ లైట్ స్వీట్నెస్ అండ్ డిఫరెంట్ ఫ్లేవరు చాలా బాగా అనిపించింది అనమాట అక్కడ. అందుకు ఓకే చెప్పేసి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నీ. ఒక 4-5 మంచి ఫ్లేవర్లు పెడతాం, తర్వాత ఒకటి ఒకటి యాడ్ చేద్దాం. ఓకేనా, అది విషయం. బయట చాలా చాలా కాస్ట్లీ ఉంటాయంట పెద్ద పెద్ద హోటల్స్లో కానీ వాటిలో కానీ. మనం మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ బెస్ట్గా ఇద్దాం. ఏం ఫ్లేవర్ ఇది? థాయ్. థాయ్ అంటే కోకోనట్ రావాలి నాకు. కాదు, లీఫ్ లీఫ్ ఫ్లేవర్. ఓకే. ఓకే, ఇలాంటి ఒక 5, 6, 7 ఫ్లేవర్స్ వస్తాయి. బాగుంది. దీంట్లో కొంచెం కొబ్బరి నీళ్ళు కలిపితే ఎట్లుంటుంది, కొంచెం ఏదైనా జ్యూస్ కలిపితే ఎట్లుంటుంది. ఓకే, చేసే పిచ్చి పనుల్లో ఇది ఒక పిచ్చి పని, తింగర్ పని. బాగుంది. అయినా సరే అందరు వచ్చి తిని, ఇది కూడా ఒకసారి తాగి, తిట్టేది ఉంటే తిట్టి, మెచ్చుకునేది ఉంటే మెచ్చుకొని పోండి. ఓకేనా. చుట్టుపక్కల స్టూడెంట్స్ అందరూ కూడా బొబ్బా టీని ఎంజాయ్ చేయండి అగ్రహారంలో. వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ బయటతో పోలిస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.